దేశాన్ని ఎలా తిడదాం, మోడీని ఎట్లా తిడదాం, దేవుళ్ళని ఎలా తిడదాం, ఎంత బాగా తిడితే మనం ఎంత హీరోయిజం వస్తాం అనుకునే బ్యాచీ ఒకటుంది. వాళ్ళని ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర చూస్తున్నాం. అదే సందర్భంలో ఎలా కష్టపడదాం, ఎలా నెక్స్ట్ స్టెప్కి ఎదుగుదాం, ఇట్లాంటిది మొన్న స్కై రూట్ విక్రమ్ రాకెట్ సందర్భంగా చూసాం. అట్లాగే 14 సంవత్సరాల ఆడపిల్ల 108 దేశాలు 12,000 మంది పోటీ పడితే భారత్ నుంచి 20 మందే ఎంపికైతే అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్క అమ్మాయి సెలెక్ట్ అయింది మిషన్ శక్తి శాట్కి. ఒక కార్పెంటర్ కూతురు గవర్నమెంట్ స్కూల్లో నుంచి ఏకంగా సెలెక్ట్ అయినటువంటి అమ్మాయి కందుల జెస్సీ, 14 ఏళ్ల పాప. ఏపీకి చెందిన కార్పెంటర్ కూతురు ధవళేశ్వరం జెడ్పీహెచ్ స్కూల్లో చదివే 10వ తరగతి అమ్మాయి. నిన్నటిదాకా ఇప్పుడు కందుల జెస్సీ గ్లోబల్ లోనా శాటిలైట్ మిషన్కి ఎంపికైన క్యాండిడేట్. 108 దేశాల నుంచి సుమారు 12,000 మంది అమ్మాయిలు ఈ ప్రాజెక్ట్ కోసం నమోదు చేసుకుంటే మన దేశం నుంచి 20 మంది ఎంపికైతే ఏపీ నుంచి ఎంపికైన ఒకే ఒక్క అమ్మాయి కందులు చేసి ప్రపంచంలో తొలిసారిగా కేవలం బాలికల భాగస్వామ్యంతో మిషన్ శక్తి శాట్ ప్రయోగం చేపడుతున్నటువంటి వేళ ఇలాంటివి ఘనత, ఇవి మనం చెప్పుకోలేనటువంటి గర్వకారమైనటువంటి అంశాలు.